హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈరోజు అయితే రామరాజు ఇక కళ్యాణ్ ద్వారా అసలు నిజం తెలుసుకోబోతున్నాడు. ఇటు ప్రేమ ధీరజ్లు ఏ తప్పు చేయలేరని, ఇక కావాలనే నా వల్ల ప్రేమని ఇక ధీరజ్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, అటు భాగ్యం నిజస్వరూపాన్ని కూడా బయట పెట్టనున్నాడు కళ్యాణ్. ఇక భాగ్యం ఎవరో కాదు, కళ్యాణ్ వాళ్ళ అమ్మనే. ఇక భాగ్యం మోసం చేసినట్లే కళ్యాణ్ కూడా ప్రేమని మోసం చేయాలనుకుంటాడు కదా. ఈ విధంగానైతే కళ్యాణ్ ఇక రామరాజుకు దొరికిపోయి ఇక రామరాజుకైతే నిజమంతా చెప్పేస్తాడు. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక గుడిలో ఇక ధీరజ్ అయితే వాటర్ క్యాన్లు తీసుకొని వస్తూ ఉండగా భాగ్యానికి తగలడంతో ఇక భాగ్యం అయితే, ఏంటి నువ్వేంటి ఈ పని చేస్తున్నావు, మీ నాన్న వాళ్ళకి ఎంత పరువుగల్ల కుటుంబం, నువ్వేంటి ఈ పని చేసావంటే అందరూ ఏమనుకుంటారు, మీ నాన్న పేరు పోదా, ఇక మీ అమ్మ నాన్నల్ని అందరినీ ఇక్కడికి పిలుస్తాను అని భాగ్యం అయితే అందరినీ పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. ఇక భాగ్యం అయితే ఇక ధీరజ్ని తిడుతూ ఉంటుంది. ఇదేంటి నీ కొడుకు ఈ పని చేయడం ఏంటి, నలుగురు చూస్తే మీ కుటుంబం గురించి నవ్వుకుంటారు ఇక అని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది భాగ్యం అయితే. అప్పుడే ప్రేమకి చాలా ఆవేశం వేసి వెంటనే, ఏం మాట్లాడుతున్నారు, ధీరజ్ చేసిన తప్పేముంది, ధీరజ్ తను బ్రతకడానికే కదా, ఎంతో అంత డబ్బులు సంపాదించడానికే కదా ఆ పని చేసేది, దాంట్లో పరువు పోవడానికి ఏంటి, ఇక ఇంటి పరువు ఎందుకు పోతుంది అని ఇక నిలదీస్తూ ఉంటుంది ప్రేమ అయితే భాగ్యాన్ని. ఇక భాగ్యాన్ని చూస్తే ఇంట్లో వాళ్ళందరికీ చాలా కోపం వేస్తుంది ధీరజ్ని అలా అనడంతో. ఇక ఏదో ఒకటి చెప్పి ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఆ కార్యక్రమం అయిపోగానే ఇంటికి అందరూ వెళ్ళిపోతారు. ఇక అప్పుడే రామరాజు చాలా బాధపడుకుంటూ కూర్చుంటాడు. అప్పుడే వేదవతి వచ్చి, ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు, చిన్నోడి గురించి తలుచుకుంటే చాలా బాధగా ఉంది, చిన్నోడిని మీరు దూరం పెడుతున్నారు, చిన్నోడిని పరిస్థితి చూసే చాలా బాధగా ఉంది, ఈరోజు ఆ భాగ్యం గారు కూడా చిన్నోడిని ఎన్నో మాటలు అన్నింది, ఇక ప్రేమ గనుక తిరిగి మాట్లాడకపోతే ఇక ఎన్నేసి మాటలను అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడు రామరాజు, అవును బుజ్జమ్మ, ఇక చిన్నోడి పరిస్థితి నాకు భయంగా ఉంది, ఇక పెద్దోడి పెళ్ళికి చెడిపోవడానికి కారణం వాడవుతాడని వాడిని రావద్దన్నాను, కానీ వాని మీద ప్రేమ లేక కాదు, వాడంటే పగ మీద కాదు, ఇక వాడిని ఇక భోజనం చేసేటప్పుడు ఆ మాట అన్నందుకు నేను కూడా కుమిలిపోయాను ఆ రోజు, ఇక తన సంపాదన చేయడం లేదని ఇవన్నీ ఎందుకన్నానో తెలుసా, వాడిని బాధ పెట్టడానికో వాడు తిరిగి ఏదో ఒక పనిలో చేరడానికో కాదు, అసలు వాడు ఇక ఈ విధంగా పని చేసి ప్రేమని పోషించగలనని ఆ కుటుంబానికి తెలియజేస్తాడనే నేను ఇదంతా చేశాను, కానీ నేను ఆ మాట అన్నందుకు ధీరజ్ చాలా బాధపడినట్లు నాకు అనిపిస్తుంది, ఇక వాడు వాటర్ క్యాన్లు మోస్తుంటే నాకు కూడా ప్రాణం పోయినట్లుంది ఆ పని చేస్తుంటే అని రామరాజు వేదవతికి చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ ఈ మాటలన్నీ విన్ని, ఇక మామయ్య గారు మీ గురించి నాకు తెలుసు, ధీరజ్ మీద మీకు ప్రేమ ఉంటుందని కూడా తెలుసు, కానీ ఇక బయటపడేస్తే ఇక నాకు చేసిన ద్రోహానికి ఇక తనని కోపంగా చూస్తున్నావు, కానీ అసలు ధీరజ్ ఏ తప్పు చేయలేదు, అసలు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఇంట్లో నుంచి తీసుకువచ్చి, ఇక ఇదంతా తెలిసే ధీరజ్ని ఇంకా ప్రేమగా చూసుకుంటారు అని ఇక చూస్తూ తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది ప్రేమ అయితే. ఇక ధీరజ్ గురించే ఆలోచిస్తూ రామరాజు బయటికి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు చీకట్లో. అప్పుడే ఇక ధీరజ్కి కళ్యాణ్ ఎదురుపడడం, వెంటనే ధీరజ్ ఆ కళ్యాణ్ కాలర్ పట్టుకొని, ఏంట్రా మళ్ళా ఇక్కడ తిరుగుతున్నావు, నువ్వు చేసిన తప్పుకి ఈరోజు నేను బలైపోయాను, ఎంతో ఇష్టమైన మా నాన్నకి దూరంగా ఉండవలసి వస్తుంది, ఇక ఆ రోజు నువ్వు చేసిన పనికి నేను బలి కావడం, ఇటు మా నాన్న వాళ్ళు
ఆ తప్పు నేనే చేశానని ఇక అనుకోవడం, అటు వాళ్ళ కుటుంబం ఇటు మా కుటుంబంలో ఇక మా నాన్న ఎవరు నాతో మాట్లాడడం లేదు, ఇక నేను ఒక పగ ఒక శత్రువులా ఉన్నాను అని ఇక నీ వల్లేరా అని ఇక కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇక ధీరజ్ని నెట్టేసి ఇక అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ధీరజ్ ఇక లోపలికి వెళ్ళగానే అప్పుడే రామరాజు ఇక ధీరజ్ గాడేంటి వాంతో ఏదో మాట్లాడుతున్నాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, అసలు ధీరజ్కి ప్రేమకి మధ్య ఏదో ఉంది అని తెలుసుకోవాలి, వాన్ని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి అని ఇక రామరాజు అయితే ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇక ఏయ్ ఆగ్రా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ధీరజ్తో, ధీరజ్ నీ కారణంగా బాధపడుతున్నాడని ఏదో అంటున్నాడు, అసలు ఏం జరిగింది చెప్పు, మర్యాదగా చెప్తావా చెప్పవా, లేకపోతే చెంప పలగొట్టి చంపేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చెంప పలగొట్టగానే కళ్యాణ్ ఆగండి నేను నిజం చెప్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చెప్పు, మా ధీరజ్ గాడు నిన్నెందుకు ఇక తిడుతూ ఉన్నాడు, నిలదీస్తూ ఉన్నాడు, ఇక నీ కారణంగా వాడు బాధపడుతున్నానన్నాడు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడు అవును, ఆ రోజు ఇక ప్రేమని నేను ప్రేమించినట్లు నాటకమాడి తన దగ్గర ఉన్న బంగారం అంతా నా సొంతం చేసుకొని ఇక తన నుండి ఇక నేను దూరంగా వెళ్ళిపోవాలని అనుకొని ఇక ప్రేమ అనే ట్రాక్లో ప్రేమని పడేశాను. ఇక ఆ కారణంగా తనని తీసుకువెళ్ళి ఇక తన దగ్గర ఉన్న బంగారం కూడా తీసుకురమ్మని తనని ఇక అమ్మేయాలని కూడా చూశాను. ఇక ఆ సమయానికి ధీరజ్ వచ్చి నన్ను చితకబాది పోలీసులకి అప్పగించి ప్రేమని కాపాడాడు. ఆ తర్వాత వాళ్ళమ్మ ఇక తన మెడలో తాళి కట్టేలా చేసింది ధీరజ్ని అని చెప్పగానే రామరాజు స్టన్ అయిపోతాడు. ఏంట్రా నువ్వు చెప్పేదంతా నిజమా అని అంటూ ఉంటాడు. అవును సార్, నేను చెప్పేదంతా నిజం, నేను ప్రేమని ప్రేమించినట్లు నటించాను. ఇక ధీరజ్ ఏ తప్పు చేయలేదు, ఆ రోజు నా కారణంగా తన మెడలో తాళి కట్టాడు, వాళ్ళ కుటుంబం పరువు పోకూడదని ఇదంతా చేశాడు అని చెప్పగానే ఇక ఇన్ని రోజులు రామరాజు ఇక ధీరజ్ విషయంలో తను చేసిన తప్పును గుర్తుకు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు వెంటనే ఇంకా చెప్పు, అసలు ఎందుకు మళ్ళీ ఇక్కడ తిరుగుతున్నావు అని అంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే. అప్పుడే ఇక మీకు ఒక విషయం చెప్పాలి, ఇక మీ కుటుంబం జోలికి వస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, మా అమ్మకు తెలియక మళ్ళీ మీ కుటుంబం జోలికి వస్తుంది అని అనగానే రామరాజు స్టన్ అయిపోతాడు. అదేంటి మీ అమ్మ మాకు చేసే ద్రోహం ఏంటి, మీ అమ్మ ఎవరు అసలు అని ఇక రామరాజు అంటూ ఉంటాడు. మా అమ్మ ఎవరో కాదు, ఆ భాగ్యం అని అనగానే భాగ్యం ఎందుకు ద్రోహం చేస్తుంది, నా కొడుక్కి తన కూతుర్నిస్తుంది, ఇక నా కొడుక్కి ఒక జీవితాన్ని ఇస్తుంది, భాగ్యం ఎందుకు తప్పు చేస్తుంది, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే ఇక కళ్యాణ్ అయితే మా అమ్మ మిమ్మల్ని మోసం చేసి మా చెల్లిని నీ కొడుకు ఇచ్చి పెళ్లి జరిపిస్తుంది అని అనగానే రామరాజు స్టన్ అయిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని రామరాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవును సార్, నేను చెప్పేది నిజం, ఇక మాకు ఆస్తులు కానీ అంతస్తులు కానీ పొలాలు కానీ చేన్లు కానీ అసలు మాకు ఇల్లే లేదు, అలాంటిది ఇక మా అమ్మ ఫైనాన్స్ బిజినెస్ అని మేము కోటీశ్వర్లం అని ఇక ఏదో అన్నీ ఇక అబద్ధాలు చెప్పి ఇక మీ గొప్పింటికి మా చెల్లెల్ని ఇవ్వాలని, ఆస్తి ఇక మా చెల్లెల సొంతం కావాలని మా అమ్మ తీసుకున్న స్వార్థ నిర్ణయం ఇది, మా అమ్మ తప్పు చేసిందని తెలియజేయాలని ఇటు పక్కకి వచ్చాను, కానీ ధీరజ్ నా మీద ఆవేశపడడం ఇక నేను ఈ విషయం చెప్పలేకపోయాను అని ఇక అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు రామరాజు అయితే. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు. అవును సార్, నేను చెప్పేది నిజం, ఇక మా అమ్మ తన స్వార్థం కోసం తను ధనవంతురాల్లా నటిస్తుంది, కానీ మాకు ఆస్తులు అంతస్తులు భూములు జాగలు ఇల్లు ఏదీ లేదు, ఇక మా నాన్న ఇడ్లీ బోండా వడ అమ్ముకుంటూ తిరుగుతూ ఉంటాడు ఊరూరా అని చెప్పగానే రామరాజు స్టన్ అయిపోతాడు. ఇదంతా చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు. అవును సార్, నేను చెప్పేదంతా నిజం, ఇక కావాలంటే మా ఇల్లు చూపిస్తాను పద అని ఇక రామరాజుని తీసుకొని ఇక కళ్యాణ్ అయితే భాగ్యం ఇంటికి వచ్చి ఇక ఆ ఇల్లుని చూపించి ఇక అది ఆ ఇల్లు కూడా మాది కాదు, ఇది అద్దె ఇల్లు అని చెప్పగానే స్టన్ అయిపోతాడు. వెంటనే రామరాజు భాగ్యం చెంప పలగొడతాడు కళ్యాణ్ చెప్పిన మాటల
ద్వారా ఈ విధంగానైతే రామరాజు కళ్యాణ్ ద్వారా ఇక అటు ప్రేమ ధీరజులు ఏ తప్పు చేయలేదని నిజాన్ని నిరూపిస్తారు. ఇటు పక్క భాగ్యంకి ఏమీ లేదని ఇక తను ఒక నాటకం ఆడి తన కూతుర్ని ఇక తన కొడుక్కి ఇచ్చి పెళ్లి జరిపిస్తుందన్న నిజమైతే తెలుసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.